ఒక వేటగాడు అరణ్యంలో వల వేస్తే దాంట్లో 2 చిలుకలు పడతాయి. వాడు వాటిని పట్టుకొని వెళ్తూ ఉంటే ఋషి కనిపించి, అయ్యా ఈ మూగజీవాల్ని ఎందుకు అలా బంధిస్తావు, వీటిని విడిచిపెట్టి అని చెప్తాడు. ఇది నా జీవనాధారం అండి, దీన్ని ఎలా నేను వదులుకుంటాను అని చెప్తే సరే అని ఆ ఋషి తన దగ్గర ఉన్న కొంచెం ధనాన్ని ఆ వేటగాడికి ఇస్తాడు. ఆ చిలుకల్ని ఆ ఋషికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ వేటగాడు. ఋషి ఇలా చెప్తాడు, ధాన్యాన్ని వేస్తాడు, వల విసురుతాడు, ఆ వలలో చిక్కకండి అని చెప్పి ఎగురు వేసేస్తాడు. తర్వాత రోజు వేటగాడు అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఈ చిలుకలు, వేటగాడు వస్తాడు, ధాన్యాన్ని ఇసురుతాడు, వల వేస్తాడు, దానిలో చిక్కకండి అని చెప్తాయి. ఈ వేటగాడు ఓకే, ఋషి చెప్పిన మాటలు వీటికి ఎంత గుర్తున్నాయని వెళ్ళిపోతాడు. నెల తిరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ మార్గంలో వెళ్తూ ఉంటాడు. సేమ్ ఈ చిలుకలు అలాగే మాట్లాడుతూ ఉంటాయి. మళ్ళీ వెళ్ళిపోతాడు. 1 సంవత్సరం తర్వాత వేటగాడికి ఎక్కడ కూడా పక్షులు దొరకవు. మళ్ళీ ఈ చిలుకలు ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ నించునేసరికి ఈ చిలుకలు ఇలా పలుకుతాయి. సేమ్ అవే మాటల్ని అలా గుర్తించుకుంటాయి. సరే నాకు ఏమీ దొరకలేదు, ఈ చిలుకలు కాకపోతే ఏ చిలుకలైనా పడవా అని అక్కడ వల వేస్తాడు. వెంటనే ఆ చిలుకలు, వేటగాడు వస్తాడు, ధాన్యాన్ని విసురుతాడు, వల వేస్తాడు, చిక్కకండి అంటూ ఆ వలలో దూకేస్తాయి. చూసారా, మనం కూడా ఏదైతే సత్యమో దాన్ని చెప్తూ ఉంటాము, ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ సత్యాన్ని ధర్మాన్ని పాటించము. అలాగే ఈ సంసారంలో చిక్కుకొని వలలో మగ్గిపోతూ ఉన్నాము. కాబట్టి సాధన చేస్తే ఈ చిలక పలుకులు అనేవి లేకుండా ముక్తి వైపు మార్గం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. జై గోవింద.